మీ రాశి నక్షత్రం కామెంట్ చేయండి. ఈ కామెంట్స్లో ఎంతమంది రాసులు కలిస్తే ఎంతమంది నక్షత్రం రాశి రెండు కలుస్తాయి అనేది చూద్దాం. ఒక చిన్న ఫన్ గేమ్ లాగా చేద్దాం. ఇక ఈరోజు ఉన్నటువంటి రాశి ఫలాలు ఆగస్టు 6 బుధవారం నాటి రాశి ఫలాలు ఒకసారి చూస్తే, మేషరాశి వాళ్ళకి ఉద్యోగం చేసే మేషరాశి వాళ్ళకైనా, బిజినెస్ చేసే మేషరాశి వాళ్ళకైనా కొత్త కొత్త బాధ్యతలు వస్తున్నాయి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పీక్లో ఉంటాయి. కాకపోతే ఖర్చులు కొద్ది కంట్రోల్ చేసుకోవాలబ్బా మేషరాశి వాళ్ళు. ఈరోజు కుటుంబంతో మాట్లాడేటప్పుడు కొంచెం నీట్గా చక్కగా సౌమ్యంగా మాట్లాడండి. ఇది ఒక్కటి చేయండి, ఓర్పుతో ఉండండి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గ్యారంటీగా డబ్బు వస్తుంది, మంచిగా వస్తాయి. కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి డబ్బే డబ్బు అంటే ఎట్లా ఉంటుందో ఈరోజు చూస్తారు. ఎందుకంటే మంచి లాభదాయకమైన ప్రాఫిటబుల్ డే ఈరోజు. మీ మాటలు అయితే, మీరు మాట్లాడే మాటలే గౌరవాన్ని తీసుకొస్తాయి. అయితే పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు, అందుకే డబ్బే డబ్బు అన్న. ఈరోజు వృషభ రాశి వాళ్ళకి డబ్బే డబ్బు ఎట్లా అంటే, పెట్టుబడులు మీ స్టాక్లో అక్కడ పెట్టే పెట్టుబడులు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితమైన డబ్బు ఈరోజు మీకు రాబోతుంది. మిథున రాశి వాళ్ళకి డబ్బు రాబోతోంది, కానీ ఇవాళే కాదు, బట్ కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు ఇవన్నీ మీ దగ్గరికి రాబోతున్నాయి. ఇవి ఎప్పుడైతే వస్తాయో మీకు ఆలోచనలో స్పష్టత వస్తుంది. అంటే వచ్చిన ప్రాజెక్టుల్లో ఒక 4 వచ్చాయి అనుకోండి, లేకపోతే 4 ఉద్యోగాలు వచ్చాయి అనుకోండి, ఉద్యోగాల్లో 4 బాధ్యతలు వచ్చాయి అనుకోండి, ఏది కరెక్ట్గా తీసుకోవాలనేటువంటి తెలివి ఈరోజు మీకు ఉంటుంది. ఈరోజు డెసిషన్స్ తీసుకోండి. ఆ డెసిషన్స్ మీకు డబ్బుని ఖచ్చితంగా తెచ్చిపెట్టే పరిస్థితి. అయితే సమయానుకూలంగా మాట్లాడండి తప్ప అసందర్భంగా మాట్లాడకండి, కొంప మునిగిపోద్ది. ఈరోజు మీకు మిథున రాశి వాళ్ళకి ఫ్రెండ్స్ చాలా మంచి హెల్ప్ చేస్తారు ఈరోజు ఫ్రెండ్స్. కర్కాటక రాశి వాళ్ళకి డబ్బు సంగతి పక్కన పెడితే, కుటుంబంతో మీకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు, కుటుంబంతో చిన్న చిన్న కలహాలు, భార్యాభర్తల మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య, అక్క చెల్లెల మధ్య, తండ్రి కూతుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, కొడుకు తల్లి మధ్య, ఇట్లాంటి తల్లి కూతురు మధ్య ఇవన్నీ కూడా సమస్యపోయే రోజు వచ్చింది కర్కాటక రాశి. కానీ కర్కాటక రాశికి ఈరోజు వెరీ బ్యాడ్ న్యూస్. డబ్బు లేదు, కానీ ఖర్చు ఉంది, భారీగా ఖర్చు ఉంది ఈరోజు కర్కాటక రాశి వారికి, భయంకరంగా ఉంది. అలాగే ఉద్యోగంలో కూడా ఒత్తిడి తీవ్రంగా ఉంది. సింహరాశి వాళ్ళకి డబ్బుల సంగతి పక్కన పెడితే, ప్రతిష్ట, గౌరవం ఈరోజు పీక్లో పెరగబోతున్నాయి. మీకు సమాజంలోనండి, ఫ్రెండ్స్లోనండి, ఫ్యామిలీలోనండి ప్రతిష్ట బాగా పెరగబోతోంది. ఎందుకంటే పెద్దలు మీకంటే బాగా ముసలి వాళ్ళు ఫ్యామిలీలో అందరూ కూడా ఫ్యామిలీలో ఇళ్ళే గొప్ప అనుకుంటారు కదా, అందరు ఫ్యామిలీలో ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు అందరి ముందు. దాంతోపాటు కొంత ఉంది, ఆర్థిక లాభం కూడా ఉంది, డబ్బు ఉంది, కానీ కొద్దిగా ఉంది ఈరోజు సింహరాశి వాళ్ళకి. కన్యారాశి వాళ్ళు ఏంటంటే ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఖర్చే కనపడుతుంది, డబ్బు లేదు. విద్యార్థులకి మంచి అవకాశం. స్టూడెంట్స్గా ఉండే కన్యారాశి వాళ్ళకి ఈరోజు మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. అయితే వచ్చే శుక్రవారం నాడు మీరు పూజ చేసుకోవడం అనేది బెటర్ అవుతుంది, మంచి ఆలోచన. తులారాశి వాళ్ళకి ఉద్యోగం విషయంలో, ప్రొఫెషన్ విషయంలో, బిజినెస్ విషయంలో స్పష్టత వస్తుంది. ఒక డెసిషన్ మేకింగ్ ఈరోజు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మొన్నటి వరకు లాగి పీక్ ఉన్నారు కదా, ఆ సిచ్యువేషన్ ఈరోజు మీకు ఫైనల్ అవ్వబోతుంది. అవసరం లేని వాళ్ళతో డిస్కషన్లు, వాదనలు పెట్టుకోవడం, మనకు సంబంధం లేని బయట టాపిక్స్, పాలిటిక్స్, క్రికెట్, సినిమా, వీటి గురించి ఆ డిస్కషన్ పెట్టడం మానేయండి. ఆదాయం పెరిగిపోదు, తగ్గిపోదు, ఖర్చు లేదు, డబ్బు లేదు. ఈరోజు తులారాశి వాళ్ళకి ఈరోజు నిలకడగా, లిమిటెడ్గా ఉంది. అలాగే జంటల మధ్య, మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉంటే మీకు మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు డబ్బు లేదు, దచ్చే ఖర్చు ఉంది, ధన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచో అవ్వట్లేదు అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా పూర్తవుతాయి. ఎక్కువ మైండ్ ఆలోచనలు పక్కన పెట్టుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళు. టూ మచ్ ఓవర్ థింకింగ్ పక్కన పెట్టేయాలి. మెడిటేషన్ ఎక్కువగా చేసుకోండి, చాలా మంచిది. మంగళవారం నాడు పూజ చేయండి, చాలా మంచిది. ధనుసు రాశి వాళ్ళు డబ్బు ఉంది, కానీ కొంచెం ఉంది. ధనలాభ సూచన అంటారు. అంటే ధనలాభం అయ్యే సూచన కనిపిస్తుంది. ఖర్చు లేదు, నష్టాలు అయితే లేవు, అన్ని లాభాలే, కానీ కొంచెం లాభం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ప్రయాణాలు చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వాళ్ళకి. ఇక మకర రాశి వాళ్ళు ఇన్నాళ్ళు పనిలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఒత్తిడులు అన్నీ అధిగమిస్తారు. బిజినెస్ అయినా, ఉద్యోగం అయినా ఒత్తిడి ఉంది కదా ఇన్నాళ్ళు మీకు, ఆ ఒత్తిడి అధిగమిస్తారు. డబ్బులు రావు, కానీ ఉన్న డబ్బులు చాలా జాగ్రత్తగా, తెలివిగా పొదుపు చేస్తారు. సిప్లో అనండి, ఇంకో దాంట్లో పొదుపు చేస్తారు బాగా. శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో కూడా మీరు విజయాన్ని బాగా అందుకుంటారు. కుంభరాశి వాళ్ళకి కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి, ప్రాజెక్టులు కొత్త వస్తున్నాయి. ఖర్చు మీద మీరు అదుపు పెట్టుకోవాలి. ఖర్చు ఉంది ఈరోజు కుంభరాశి వాళ్ళు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ బాగా లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా ఈరోజు పాల్గొంటారు. ఇక మీనరాశి వాళ్ళు
డబ్బే డబ్బు బాగా ఉంది ఈరోజు మీనరాశి వాళ్ళకి. అయితే ఆధ్యాత్మిక మీద ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. విద్యార్థులందరికీ అనుకూలంగా ఉంది. మీనరాశి వాళ్ళకి బాగుంది చెప్పాలంటే. ఈరోజు మీనరాశి వాళ్ళకి సూపర్ డూపర్ డే కింద చెప్పుకోవచ్చు. సో డబ్బే డబ్బు వస్తుంది, సేమ్ టైము ప్రేమ విషయాల్లో మీకు పాజిటివ్గా ఉంటుంది. విద్యార్థుల చదువులు కూడా బాగుంటుంది. సో మీ రాశి ఏంటి, మీ నక్షత్రం ఏంటి, కామెంట్ చేయండి.